హాయ్ ఫ్రెండ్స్, చాలామందికి పెట్ అనిమల్స్ ఉంటాయి. బర్డ్స్ అయితే లైక్ ప్యారెట్, పీజియన్స్, సన్కార్న్స్, కాక్టైల్స్ ఇలా చాలా ఉంటాయి. లవ్ బర్డ్స్ ఇలాగా అవి ఒక్కొక్కసారి ఫుడ్ తినకుండా చాలా ఇబ్బంది పడుతూ మనల్ని కూడా టెన్షన్ పడతాయి. మేము కూడా అలాగే టెన్షన్ పడ్డాము. ఈ ప్యారెట్ మాకు చాలా చిన్నగా ఉన్నప్పుడు దొరికింది కొన్ని ఇంజూరీస్తో. కాకపోతే దీనికి ఫుడ్ ఏం పెట్టాలో మాకు అసలు ఐడియా లేదు. చుట్టుపక్కల వాళ్ళ అమ్మ కూడా లేదు. సో మేము ఇంటికి తీసుకొచ్చి రికవర్ అయినాక వదిలేద్దాం అనుకున్నాము. ఫుడ్ ఏం పెట్టాలో తెలియక యూట్యూబ్ అంతా సెర్చ్ చేసి తర్వాత ఒక పెట్ షాప్కి అప్రోచ్ అయ్యి ఈ హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములా ఇవ్వాలి అని తెలుసుకున్నాము. సో ఇది కూడా న్యూట్రిషన్ పౌడర్. ఈ పౌడర్ని మనం సిరంజితో కలిపి ఇవ్వాలి అని తెలుసుకొని సో మేము రోజుకు 3 to 4 టైమ్స్ అలా ఇచ్చేవాళ్ళం. ఈ హ్యాండ్ ఫీడింగ్ ఇచ్చినప్పుడు అది దగ్గరకు వచ్చి బాగానే తినేది. మరి ఏమైందో ఏమో కొన్ని రోజులకి అసలు ఆ సిరంజ్ చూస్తేనే ఆమడ దూరం పరిగెత్తేది. ఎందుకంటే దానికి అది నచ్చట్లేదు ఆ టేస్ట్. మేము కొన్ని రోజులు అయితే చాలా టెన్షన్ పడ్డాము, ఎందుకు ఇది తినట్లేదు, చాలా వీక్ అయిపోతుంది అని చెప్పేసి. ఇలా సిరంజ్ చూపిస్తే చాలు ఎవరైతే ఫుడ్ పెడుతున్నారో వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. చాలా దూరం ఫ్లై చేసేసి ఇంకొక రూమ్లోకి కూడా వెళ్ళిపోయేది. సో మేము వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ అని చెప్పి యూట్యూబ్లో అంతా సెర్చ్ చేస్తే బర్డ్స్కి 60 days నుంచి 70 days మధ్య ఏజ్లో, అంటే 2 months నుంచి 3 months మధ్యలో వీటికి ఫిజికల్గా అండ్ మెంటల్గా కొన్ని చేంజెస్ వస్తాయంట బాడీలో. సో దానివల్ల దీనికి డిఫరెంట్గా తినాలి అనిపిస్తుందంట. దానివల్ల రొటీన్గా ఫుడ్ మనం ఇచ్చే హ్యాండ్ ఫీడింగ్ ఫామ్లో అది తినదు. కాబట్టి మేము దానికి నానబెట్టిన చనాదాలు, గ్రౌండ్ నట్స్, టమాటా, ఇంకా కొన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, కానీ దానికి డైజెషన్ అవ్వలేదు అండ్ మోషన్స్ కూడా పడ్డాయి. అండ్ 2 days అది అసలు ఫుడ్డే తీసుకోలేదు. మాకు చాలా భయం వేసింది. సో వెంటనే మేము పెట్ క్లినిక్ అప్రోచ్ అయ్యాము. అక్కడ వాళ్ళు మాకు ఈ డైజెషన్ ప్లస్ అని హిమాలయ బ్రాండ్ వాళ్ళది ఒక సిరప్ ఇచ్చారు. ఇది లోపల ఏదైనా డైజెషన్ అవ్వకపోయినా లేకపోతే గ్యాస్ ఏమైనా అసిడిటీ ఫామ్ అయినా కూడా అండ్ బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా మొత్తం క్లియర్ చేస్తుందంట ఈ సిరప్. అండ్ మా ప్యారెట్కి మెయిన్గా ఎందుకు ఇలా అయిందని మేము అనుకున్నామంటే, ఇది ఒక చోటు ఉండదండి. చిన్నపిల్లలు ఎలా అయితే అటు ఇటు తిరిగి ఏదంటే అది నోట్లో పెట్టుకుంటారో సేమ్ ఇది కూడా మా పిల్లలు ఏదైనా పెన్సిల్తో రాసుకుంటున్న హోంవర్క్ లేకపోతే ఎరేజర్ని కొరకటము, ఏది దొరికితే అది దాన్ని కొరికేస్తుంది. దానివల్ల ఏమైనా బాడీలో ఇన్ఫెక్షన్ కూడా అయి ఉండొచ్చు అని అనుకుంటున్నాము. సో దానికి కూడా ఇది పనిచేస్తుందంట. మొత్తం ఏదైనా లోపల ఇన్ఫెక్షన్ ఉన్నా మొత్తం క్లియర్ చేసేస్తుంది. సో మనం మన పిల్లల్ని ఎలాగైతే చిన్నప్పుడు ఎంత జాగ్రత్తగా చూసుకుని ఉంటామో వీటిని కూడా అలా చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే లోపల ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యి అది తినకుండా మోషన్స్ అయితే అది మనకే కదండి బాధ. సో మనం అలా వీటిని కొంచెం ఒక కన్ను అయితే వేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు యూసేజ్ ఆఫ్ సిరప్. ఈ సిరప్ ఎలా వాడాలంటే డైలీ 2 times అయితే ఇవ్వమన్నారు డాక్టర్. అది కూడా బిఫోర్ ఫుడ్ మార్నింగ్ ఒకసారి అండ్ బిఫోర్ ఫుడ్ నైట్ ఒకసారి ఇవ్వాలి. 2 to 3 drops అయితే ఇవ్వమన్నారు, దీని ఏజ్ ప్రకారము, దీని వెయిట్ ప్రకారము. అండ్ ఇంకా కొన్ని బర్డ్స్ ఏజ్ ఎక్కువ ఉంటాయి, వెయిట్ ఎక్కువ ఉంటాయి. అలాంటి వాటికి మీరు డాక్టర్ సజెషన్ తీసుకొని ఎన్ని డ్రాప్స్ ఇవ్వాలి అనేది అడగండి. అండ్ పెట్ అనిమల్స్కి అయితే దానికి ఎంత వాడాలని ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. సో నెక్స్ట్ ఈ ప్యారెట్కి డైజెషన్ ప్రాబ్లమే కాదు, ఫుడ్ కూడా తినట్లేదు అన్నాను కదా, దానికోసమని ఈ ఆప్టిపెట్ డ్రాప్స్ అనేవి కూడా ఇచ్చారు. ఇవి చాలా చాలా మంచిదంట. బర్డ్స్కి గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి చాలా మంచిది. నాట్ ఓన్లీ ఫర్ బర్డ్స్, పెట్ అనిమల్స్కి వేటికైనా కూడా ఈ మల్టీవిటమిన్ డ్రాప్స్ అనేది చాలా మంచిది. ఇది కూడా 2 drops ఇవ్వమన్నారు, ఉదయము రాత్రి ఆఫ్టర్ ఫుడ్. ఓన్లీ డ్రాప్స్ అండి, ఎంఎల్ కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఓన్లీ 2 drops ఇవ్వమన్నారు. అండ్ పెద్ద పెద్ద డాగ్స్ ఇలాంటి వాటికైతే ఇంకొంచెం డోస్ అనేది మనం పెంచుకోవాలి. అకార్డింగ్ టు ద సైజ్ అండ్ ఏజ్ ఫ్యాక్టర్స్ మనము డోస్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి, పెట్ అనిమల్స్ కానీ బర్డ్స్కి కానీ. ఇది ఎలా వాడాలంటే దీంట్లో ఒక ఇంకు పిల్లర్ ఇస్తారు. ఇదిగోండి ఇలా ఇస్తారు. ఈ ఇంకు పిల్లర్తో మనం జస్ట్ ఒక 2 drops తీసుకొని దాన్ని నోట్లో వేస్తే అది స్వీట్గానే ఉంటుంది కాబట్టి చప్పరిచ్చేస్తుంది. సో నో ప్రాబ్లం, ఇది చాలా మంచిదండి గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ మీరు చూస్తున్నది OFM అనే ఓరల్ సస్పెన్షన్. ఇది బర్డ్స్కి ఎప్పుడైనా ఎక్కువ లూజ్ మోషన్స్ అయిపోయి బాగా నీరసపడిపోతూ ఉంటాయి కదా, అంటే అసలు లేవలేని పరిస్థితులు, అలాంటప్పుడు ఇది వాడొచ్చంట. అండ్ ఇది కూడా 10 mlలో మనము 2 ml సిరప్ అనేది ఇది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మార్నింగ్ 2 drops వేయాలి అండ్ ఈవినింగ్ 2 drops వేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి, డ్రాప్స్ మాత్రమే వేయాలి, ఎంఎల్ కాదు. మనము 10 ml వాటర్ తీసుకుంటే 2 ml ఈ సిరప్ తీసుకోవాలి. అది డైల్యూట్ చేసుకున్న తర్వాత 2 drops మాత్రమే దానికి పట్టించాలి. అకార్డింగ్ టు ఏజ్ అండ్ సైజ్ ఫ్యాక్టర్ మనం డోస్ అనేది తగ్గించాలా పెంచుకోవాలని ఒకసారి డాక్టర్ని అడిగి కన్సల్ట్ అవ్వండి, వాళ్ళు చెప్తారు. అండ్ మోషన్స్ ఆగిపోతే వెంటనే సిరప్ కూడా ఆపేసేయండి. 2-3 రోజులు వేయొద్దు, దానికి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే అవి కెమికల్స్ కదా. మోషన్ సిరప్ ఎక్కువ రోజులు
రోజులు వాడకూడదు. జస్ట్ 1 డే వాడితే చాలు. మ్యాక్సిమం మోషన్స్ అనేవి తగ్గిపోతాయి. సో మనం ఇలాంటి ఎమర్జెన్సీ మెడిసిన్స్ దగ్గర పెట్టుకుంటే వాటికి ఏమన్నా అయినా కూడా కంగారు పడాల్సిన అవసరం ఉండదు. అండ్ సమ్మర్లో కూడా ఓఆర్ఎస్ పట్టిస్తే చాలా మంచిది. ఎందుకంటే మనలాగే అవి కూడా డీహైడ్రేట్ అవుతాయి కాబట్టి. ఈ ఓఆర్ఎస్ పౌడర్ని జస్ట్ వాటర్లో కలిపేసి 4-5 డ్రాప్స్ రోజుకి ఇస్తే చాలు. అవి చాలా హ్యాపీగా అండ్ హైడ్రేటెడ్గా ఉంటాయి రోజంతా. చాలామంది వాళ్ళ పెట్స్ తోటి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా ఇబ్బంది పడకూడదనే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేశాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.